నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమాన్ని కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే శ్రీ బాలు నాయక్. పట్టాలిచ్చారు, పంపిణీ మరిచారని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన. బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన 57 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అనంతరం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీకి సందర్శించి వచ్చే నెల 12 వరకు మధ్యంతరంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ జానీ యాదవ్, జెడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, ఆర్డీఓ శ్రీరాములు, తహసీల్దార్ సంతోష్ కిరణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు యానెస్స, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సిరిమల పుష్పలత, వైభవ్, లక్ష్మయ్య. అంబాల అనిత, వైభవ్, గిరిబాబు. పండ్ల రాములు, సన్నా విద్య. ఆటపడి సునీత, వైభవ్, పంజయ. పండ్ల రమణ, వైభవ్. ఆయిల ఈరమ్మ, వైభవ్, కృష్ణ. ఆలగుళ్ళ ఎల్లమ్మ, వైభవ్, యాదగిరి. నా ఉదయపూర్వ నమస్కారం. ఈ సభాధ్యక్షులు ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న పెద్దలు సోదరుమణి అరుణ సురేష్ గౌడ్ గారు, డాక్టర్ వెంకటరెడ్డి రెడ్డి గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారం. భీమపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ సెక్రటరీ అన్నట్టుగా మిగతా అందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకు చాలా రోజులు ఏంటంటే పట్టాలు మాకు ఏంటంటే ఆలోచన ఉంది. వాస్తవంగా అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో పంపిణీ చేయడానికి అవకాశం లేదు. తర్వాత మీరు నాకు చెప్పి కూడా పట్టాలు ఇప్పుడు తయారు చేయాలని అనుకుంటున్నాను. నాకు తయారైందని నేను మొన్న చెప్పిన వెంటనే మరి ఈరోజు వాస్తవంగా మీ అందరికీ మా అకాడమీలందరూ మొన్న వచ్చి ఈరోజు డేట్ పెట్టాం. దానికి సరైన సమయంలో ఆర్డీఓ గారు ప్రేక్షకులు దేవరంలో పట్టడానికి, అదేవిధంగా కొండపల్లి ఫిజికల్ పార్ట్ పట్టిన కాబట్టి కొండపల్లి ఆ 50 ఇళ్ళు కానీ ఇక్కడ దేవరంలో పట్టణాల్లో ఇచ్చినటువంటి మిగతా డబల్ బెడ్రూమ్ ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ ప్రభుత్వం కానీ నీళ్లు కాలే. అందుకనే ఇవన్నీ పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కనే ఇచ్చి రేపు మాతో ఉన్నటువంటి సమస్యలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి హరిజన గిరిజన సోదరులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమయులు ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకోవడానికి మరి ఇందులో చెప్పగా బీసీలకు కానీ ఓసీలకు కానీ అయితే 5 లక్షల రూపాయలతోటి ఇందిరమయులు సంవత్సరానికి ఈ సంవత్సరం అంటే ఈ ఒక్క సంవత్సరం 23-24 బడ్జెట్లో దేవరకొండ నియోజకవర్గానికి
3,500 ఇళ్ళు మరి ఇప్పటికే కేటాయించడం 3,500 ఇళ్ళు నా నిధులుగా దేవరకొండ కేటాయించడంతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఒక 1,500 ఇళ్ళు తెచ్చుకోగలిగితే అంటే ప్రతి సంవత్సరం 5,000 ఇళ్ళు ఈ దేవరకొండ నిధుల్లో పేదవాళ్ళకి అందించగలిగితే వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కనీసం 25,000 ఇళ్ళు మరి పేదవాళ్ళకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళు కానీ ఏదో మాకు రాలేదు 10 మందికి వస్తే మాకు రాలేదు ఆత్మలు కానీ ఆలోచన కానీ అవసరం. కాకపోతే నేను ఒక స్పష్టమైన విధానం ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా క్లియర్ కట్గా సర్వే చేసినాం. నిజమైన అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అనేది ప్రభుత్వం లక్ష్యం. అందులో మధ్య ధరాలు మీకు ఇల్లు పెట్టిస్తామని డబ్బులు ఇచ్చేవు, ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేసినా ఆ ఇచ్చినోడికి ఇల్లు ఈ డబ్బులు ఇచ్చినోడు నా దగ్గర రాని. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పరిసర ప్రాంతం కసరాబాద్ రోడ్లో మరియు కేసారం గ్రామంలో నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారు. అయితే అవి అసంపూర్తిగా 70% మాత్రమే పూర్తయ్యాయి. 2023 శాసనసభ ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం వారు జిల్లాల కలెక్టర్ల ద్వారా లాటరీ పద్ధతిన ఇళ్లు లేని నిరుపేదలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు, కానీ ఎవరెవరికి ఏ ఫ్లాట్ ఆటో నెంబర్ ఇది కేటాయించకుండా ప్రభుత్వం మారడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తమకు వస్తాయో రావో అని దాదాపు 804 ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కనీసం సీరియల్ నెంబర్తో ఫ్లాట్స్ కేటాయించి తమకు ఇచ్చి సంపూర్తిగా పూర్తయిన తర్వాత వాసం ఉండేలాగున తమకు పూర్తిగా హామీ ఇవ్వాలని కలెక్టర్కి దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ద్వారా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. కానీ ఇంతవరకు సమాధానం రాకపోవడంతో బుధవారం సూర్యాపేట ఆర్డీఓ ఆఫీస్ ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బాధితులు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ఆర్డీఓ వచ్చి 4-5 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పర్యవేక్షించి తగిన న్యాయం చేస్తామని సమాధానం ఇచ్చారు. తమకు తగిన న్యాయం చేయాల్సిందిగా 804 మంది లబ్ధిదారులు తెలిపారు. 30-40 ఏళ్ళ నుంచి మేము కిరాయి ఇళ్లలో నివసిస్తున్నాము. మాకు ఇల్లు లేక కిరాయి కట్టుకోలేక బతుకుతున్నామండి. అయినా కూడా కూలి చేసుకుంటూ బతుకుతున్నాం మేము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి 8-9 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇండ్లు కానీ ఏది కానీ మాకు ఇట్లా చూపించట్లేరు. మా ఇండ్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఒకవేళ ఇయ్యని పక్షాన మా ఇళ్లకు మేమే వెళ్ళిపోతామండి. రిక్వెస్ట్గా అధికారులు కలెక్టర్ గారిని కలిసినామండి. మాకు ఆ కలెక్టర్ గారు మాకు చెప్పిరు ఇస్తామని, ఇంతవరకు ఎవరు రాలేదండి. మా ఇండ్లు మాకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాము. ఇయని ఎడల మేమే ఇళ్లలోకి పోయి మేమే కిరాయి లేకుండా మా ఇళ్లలో మేమే బతుకుతాము. వెళ్ళేవాడి కలెక్టర్ ఇవాళ వచ్చి ఇస్తాను పట్టాలు ఇచ్చిన ఇల్లు అవుతుంది. ఏసారి ఇచ్చిందని ఇస్తానని ఇవ్వట్లేదు. గెలిచినా కూడా ఇట్లా చేస్తుండు. 6 పథకాలు అన్నారు, అన్ని అన్నారు, ఇవ్వట్లేదు. ఇట్లా మాకు ఇల్లు ఒక మేమే వెళ్ళిపోతామండి ఇవ్వకపోతే. ఎన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలతో కిరాయిలు ఉన్నాం. నాకు ఇల్లు వచ్చి ఇప్పుడు సంవత్సరం పైన దాటింది. ఇల్లు వచ్చిందనేసి పట్టా ఇచ్చారు కానీ ఇంతవరకు నాకు ఎక్కడ ఫ్లాట్ ఇచ్చినట్లయితే ఏమి లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఎవరు రెంట్కి కూడా ఇవ్వట్లేరు. ముందు అసలు నాకు ఇక్కడ కిరాయి ఉన్న దగ్గర నేను అన్నకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఉంటున్నాను తెలిసిన వాళ్ళని వీళ్ళని బతిలాడుకొని ఏదే లేక కూలిపోయే ఇంట్లో పడి ఉంటున్నా. నేను కూలిపోతా, అందులో ఒకవేళ ఆ ఇల్లు కూలితే మళ్ళీ బయట ఎవరైనా ఇల్లు ఇస్తారనుకుంటే ఎవ్వరు ఇవ్వట్లేదు. అడిగి నోరు పోతుంది తప్ప. మరి నాకైతే కలెక్టర్ గారు మీరు ఇప్పిస్తారా లేకుంటే కలెక్టరేట్లో నాకు ఒక గది ఇస్తారా, మున్సిపల్ ఆఫీస్కి వస్తే మున్సిపల్ ఆఫీస్లో ఒక గది ఇస్తారా? ఎందుకంటే నాకు బయట ఎవ్వరు రెంట్కి ఇవ్వట్లేదు. నువ్వు ఎలా ఇల్లు ఉడ్చుకుంటావమ్మా, నువ్వు ముగ్గేయగలుగుతావా, ఇదే అడుగుతున్నారు. మా ఆయన పోయినా ఇవ్వట్లేట్లే, నా కొడుకు పోయి అడిగినా ఇవ్వట్లేదు. మరి నేను నా కొడుకుని ఎక్కడ పెట్టుకోను? రోడ్ల మీద ఎక్కడైనా కూర్చొని మరి అడుక్కునే దానిలో కూర్చొని చదువుకోను. నేను చదువుకుంటున్నాను. నేను ఏదైనా జాబ్ చేసి నేను మీరు ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతున్నా ప్రస్తుతం. పోయి పెద్ద ఒక 10,000 పెట్టి రెంట్లు తీసుకోలేను. ఏదో నా స్తోమతనే తీసుకోగలుగుతా. కానీ మరి నేను ఎక్కడ నా పరిస్థితి ఏంటి? నేనైతే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇస్తేనేమో నాకు ఇందులో ఒక గది ఇవ్వండి, లేదంటే నేను కలెక్టరేట్ ముందుకు వచ్చి కూర్చుంటా, అందులో ఒక గది ఇవ్వండి. మేము ఒక వికలాంగుల ఫ్యామిలీ. మా భార్య భర్తలు ఇద్దరు వికలాంగులే.
వంగపండు సత్యవతి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళు ఇద్దరు హ్యాండిక్యాప్స్ మని మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. కేటాయించి పట్టా ఇచ్చి కూడా 8 నెలలు అవుతుంది. సో ఎలక్షన్ కూడా అన్నారు, అవన్నారు ఇవన్నారు అని సరే మేము కూడా అర్థం చేసుకొని ఆగినాం. కానీ ఇంతవరకు అసలు డబుల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చి అట్లనే మమ్మల్ని ఊక్కబెట్టిరు. కానీ ఇంతవరకు దాన్ని ముచ్చట తీయలే, ఏం తీయలే. అసలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో కూడా ఎక్కడ పడితే అక్కడ ట్యాంకులు కానీ అద్దాలు కానీ అసలు ఎటువంటి మంచిగా కట్టినట్టు కూడా లేవు. అంటే అన్ని పగలగొట్టిరు. మరి వాళ్ళకు కూడా అది డబుల్ పనే కదా. అదేదో మాకు ఇచ్చేస్తే మా యొక్క నెంబరు ఇల్లు అంటే కేటాయించినాం అనుకో, తర్వాత మీరు బాగు చేస్తారా, బాగు చేయకపోతే తర్వాత ముచ్చటి. అసలు కిరాయిలు బట్టి ఒక వికలాంగురాలు ఇద్దరు వికలాంగులు అయ్యండి ఒక కిరాయి ఇంటికి పోవాలంటే మీ ఇద్దరు వికలాంగులమ్మా మీరు ఏం చేసుకుంటారు? మీరు ఇల్లు ఊక్కుంటారా? ఇల్లు ఊకలేరు, వాకలు ఎక్కరు, ముగ్గు కట్టారు మీరు. అలానే సరే మళ్ళీ ముస్లిమ్స్ అయినా కూడా ముస్లిమ్స్ వాళ్ళకి కూడా అయ్యారు, అందులో వికలాంగులకైతే అస్సలకే అయ్యారు. ఇంత ఇబ్బంది లేదు, ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో ఆ దేవుడికి ఎరుక. అయినా సరే మా యొక్క బాధను ఏమాత్రం పట్టించుకోకుండా అసలు మీ బాధలు మీవే కానీ ఒక్క విషయం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఈ పట్ట కేటాయించిన మా యొక్క ఇండ్లు నెంబర్ ఇచ్చి మా యొక్క ఇండ్లలో తోలమని అసలు వాళ్ళు అధికారులని ప్రమాణం పూర్తిగా అసలు నిజంగా చెప్తున్నాం సార్. అసలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ దేవుడికి ఎరుక. మీకు ఎరుక అవ్వాలంటే ఒకసారి మా బాధ వచ్చి చూడండి, మా ఇళ్ళల్లో వచ్చి చూడండి మేము ఎంత కిరాయిలు కట్టుకోలే ఇబ్బంది పడుతున్నామో. మాకు ఇచ్చి పట్ట ఇస్తే ఏం ప్రయోజనం? ఇంట్లో పెట్టుకుని బీరువాలు పెట్టుకుని పూజించుకోవాలనా? ఏ ప్రయోజనం అండి? ఏ ప్రయోజనం? ఉన్న దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. అదే ఇల్లు ఉంటే ఇదే ఇల్లు ఉంటే మాకు ఒక కిరాయి తగ్గుతుంది, పిల్లలు ఇంకొక మంచిగా చదివించుకుంటాం, ఒక ముద్ద ఎక్స్ట్రా మంచిగా పెట్టుకుంటాం. అదే ముద్ద ఇంటి మళ్ళీ పిల్లలకి పెట్టే ముద్ద ఇళ్ళకి కిరాయికే పోతున్నాయి. సూర్యాపేట పట్టణంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, వివిధ పై స్థాయి అధికారులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాలని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రభుత్వం వారు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందిస్తోందని తెలియజేశారు. బడిపాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల గ్రౌండ్లో చెట్లను నాటారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఏడీఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక జెడ్పీటీసీ, స్థానిక కౌన్సిలర్లు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ పాపకి వద్దు మీరు కూర్చోండి వెనకాల. నువ్వు మీడియానా స్టూడెంట్? ఏంటో నువ్వు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతావా? నా ప్లేస్లో కూర్చున్నావు. కరెక్టే నీ అంతే ఉన్నా 10వ తరగతి పరీక్ష రాసినాడు. సో మీ ఆర్డీఓ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, జడ్పీటీసీ గారు అందరూ కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేది చేయండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ టీచర్లాగా ఇంత చదువుకున్న టీచర్లు ఉండరు, వారికి పరీక్షలు ఉండవు. గవర్నమెంట్ స్కూల్ టీచర్ కావాలంటేనే ఎన్నో పరీక్షలు రాసి రావాలి. ఎన్నో పరీక్షలు రావాలి, పాస్ కావాలంటే చదవాలి.
ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఎంత ఎక్కువ చదివితే మనకు అంత ఎక్కువ చెప్పగలుగుతారు. కాబట్టి బాగా చదువుకునే టీచర్లు ఉంటేనే మనకు లాభం అవుతుంది. ఆ ఎక్కువ చదువుకునే టీచర్లు ఉండేది మన గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి పిల్లల్ని తప్పకుండా ఇక్కడ రమ్మని చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెంచుకోవాలి. ఎందుకంటే మీ కొరకు ప్రభుత్వం బోర్డు ఎంత ఖర్చు పెడతావు. ఒక్కొక్క టీచర్ శాలరీ ₹1,00,000 పైన వస్తుంది. మీ కొరకే కదా అంత మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి బోర్డు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే గొప్పగా ఉండవు. ఇక్కడ కూడా మళ్ళీ మన టీచర్ల మీద పైన అధికారులు ఉంటారు, ఇన్స్పెక్షన్కి పెద్ద వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఏమి ఉండవు ప్రైవేట్ స్కూళ్ళలో. కాబట్టి ప్రభుత్వ విద్యనే మంచిది. అసలు విద్య అనేది దేనికి, ఎందుకు చదువుకోవాలి? నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. చౌటుప్పల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ సర్వసభ్య సమావేశం సహకార సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 1/10/2023 నుండి 31/3/2024 వరకు జమ ఖర్చులు చెప్పారు. రైతుల కోసం ఏ ప్రయోజనాలు జరిగాయో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, డైరెక్టర్లు దుబ్బాక శేషిధర్ రెడ్డి, పబ్బు వెంకటయ్య, పూరం నర్సిరెడ్డి, సప్పిడి వెంకటరెడ్డి, రైతులు కాకి సుందరయ్య, పెద్దిటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, దుబ్బాక ఆకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోరుపునూరి మల్లేష్, కాయితి రమేష్ గౌడ్, బాతరాజు యాదయ్య, చిరిక సంజీవ్ రెడ్డి, సిఇఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు గతంలో కాలంలో కూడా అదే చేస్తా ఉన్నాం. గతంలో ఏమన్నా వాటాదానాలు ఉంటే కూడా అందరికి ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి అది కూడా పట్టాల విషయంలో అయితే మీ అందరికీ అయితే ఇది మీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేస్తే దాన్ని 100% కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఈ సందర్భంగా. హైబ్రిడ్ విత్తనాలు కూడా మేము వేయడం లేదు, దాన్ని చేయడం లేదు కూడా. అలాగే రెండోది ఏంటంటే పట్టాల విషయం కాడికి వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవంగా కూడా వాస్తవమే. కానీ ఇవాళ 2500 మంది రైతులంగా ఉన్నారు. మనిషికో పట్ట కొనియాలని అనుకున్నప్పుడు ఈ సర్వసభ్య సమావేశంలో కూడా దీన్ని తీర్మానం పెడుతున్నాం. దాన్ని వాస్తవికంగా మీరు అందరూ కూడా ఆమోదించండి, చేద్దాం. ఎందుకంటే స్వతహాగా మేము కార్యవర్గ సమావేశంగా తీసుకోవడానికి ఇట్లాంటివి రైట్స్ లేవు. ఇది కూడా యథార్థమే. అలాగే అమాలి విషయం కాడికి వచ్చినప్పుడు గత పాలకపక్షంలో అమాలి పైసలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏది మన సుతిని ప్లస్ ఇంకా అమాలి పైసలు కొంతమేరకు 10-11 రూపాయలే ఇచ్చేది. కానీ మేము వచ్చిన తర్వాత మాత్రం ఏ గాన కూడా ఇవ్వడం లేదు. ఇది యథార్థం. అవి ఒకవేళ వస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మనం కూడా అప్పుడు లిస్ట్ అవుట్ కూడా చేసినాం. నేను వచ్చినప్పుడు కూడా అమాలి పైసల లిస్టు ఎంతమంది ఉన్నాయో అక్కడ గోడకు పెట్టండి అని కూడా పెట్టించిన తర్వాత అందరు చాలా మంది కూడా తీసుకెళ్ళారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇంకోటి వాటాదనం విషయం కాడికి వచ్చినప్పుడు ఇంత అమౌంట్ ఉందని మీరు అంటున్నారు కదా. ఇలా వాస్తవికంగా కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి అంటే ఇది ఇప్పటి వాటాదనం కూడా ఏం కాదు. ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే కానీ, సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే కానీ ఈ వాటాదనం ఏంటంటే రైతు రుణమాఫీ వచ్చినప్పుడు ఈ వాటాదనము ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ వరుసగా ఈ గవర్నమెంట్లో రుణమాఫీలు చేస్తుంది. రుణమాఫీలు చేసినప్పుడు ఈ వాటాదనం ఇవ్వద్దని అన్నారు కాబట్టి అవైలబుల్గా అట్నే సొసైటీలోనే కంటిన్యూషన్ అవుతుంది. అలాగే వాటాదనము ఎవరికైనా ఈ మధ్యకాలంలో ఉన్నప్పుడు లోను పూర్తి స్థాయిలో చెల్లించినప్పుడు ఆ వాటాదనం పట్టుకొనే పేమెంట్ తీసుకోమని కూడా మనం చెప్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన ఫలితాలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయుల బోధన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు ఏడాది అత్యద్భుతంగా ఉన్నాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు పుస్తకాలు, డ్రెస్సులు, నోట్బుక్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉందని, ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే ఆధునీకరిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం రోజే పుస్తకాలు, బట్టలు, నోట్బుక్స్ అందజేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది సైతం ఉపాధ్యాయులు కృషి చేసి మంచి ఫలితాలను తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెబకా, ఎంపీపీ నల్లగాసు, జాన్ యాదవ్, జెడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, ఎంఈఓ మాతృనాయక్, సిరణ్ దాసు, కృష్ణయ్య, విద్యా కమిటీ చైర్మన్ సురేష్, ఉపాధ్యాయునులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎంఈఓ గారు మేడం ఓకే. సురేష్ రెడీ, మీ పాప రెడీగా ఉండు. ఎటు చూడనా. రైట్ రైట్. మీరు తీసుకోవాలి. రైట్. రైట్ సార్. ఎంపీపీ గారు రైట్ సార్. మేడం ఇటు చూడండి మేడం. ఓకే ఓకే సార్. కృష్ణ గారికి, బీనపల్లి మాజీ సర్పంచ్ వెంకటేగౌడ్ గారికి, సార్ బట్టపల్లి వెంకటేగౌడ్ గారు, యాదవ్, ఈ వేదిక ఉన్నటువంటి ఈ స్కూల్కు సంబంధించినటువంటి ఈ సంవత్సర విద్యా సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడో మీకు విశ్లేషించాను, నాకు చాలా సమయాలు ఉన్నాయి. 2 నిమిషాలు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇంతకుముందే ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేష్ చెప్తున్నారు. ఈ టైంలో గతంలో పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు కానీ, అదేవిధంగా యూనిఫారాలు కానీ, విద్యా బోధనకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాఠశాల 12వ తారీఖు నాడు, అంటే రీఓపెనింగ్ నాటికే అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు స్కూల్ యూనిఫారాలు, అదేవిధంగా నోట్బుక్స్, పుస్తకాలు అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ విద్యాశాఖ ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. అందుకని మీకు అంత త్వరితగిన కూడా జరగడానికి అవకాశం, అందులో ఇంత కొంత కష్టం కూడా ఉంది. ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నటువంటి ఇప్పటికి శాఖ ఆయన దగ్గర ఉండడం వల్ల, అంటే మనం అనుకున్న బిజీలో మాకు మన అపాయింట్మెంట్ దొరకాలి, వెనుకొని ఇబ్బంది అయినా ఆ శాఖ వారి దగ్గర ఉండడం వల్ల ఎప్పటికప్పుడు వారు మానిటరింగ్ చేసుకుంటూ విద్యార్థులకు అందరికీ సరైన సమయంలో ఈ స్కూల్ యూనిఫారాలు కానీ పుస్తకాలు కానీ ఉన్న
అందజేయడానికి అవకాశం కలిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా మా ఉపాధ్యాయ సోదరులందరికీ మీకు ఇప్పుడు కూడా సాహసం లేకుండా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సాహసం చేసి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఈ రెండు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే మీకు డేట్స్ కూడా అనౌన్స్ చేసేసి ఇందులో చాలా మంది ప్రమోషన్ కూడా పోవచ్చు, లేకపోతే లాంగ్ స్టాండింగ్ ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా పోవచ్చు. సో చాలా రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ సోదరులు నాకు ప్రమోషన్ కావాలి, అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్న సందర్భంలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ మీకు అందరికీ ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇస్తూ ట్రాన్స్ఫర్ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరి ఏదైతే చిన్న చిన్న రిపేర్స్ చాలా మందికి చిన్న ఇప్పుడు మీరు అడిగిన టాయిలెట్ లాగా లేకపోతే స్కూల్స్ చాలా స్కూల్స్ లో మైనర్ రిపేర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్ ఓపెనింగ్ నాటికి ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పేసి మీ స్కూల్కి ఎందుకు రావాలంటే మీ స్కూల్కి ఆల్రెడీ మన కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి విద్యకు వైద్యానికి మరి ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ అంటే ప్రతి మండలం ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్ లో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికల మాట ఇచ్చినాం. మొన్న జూన్ 2 నాడు వారు ప్రసంగంలో కూడా చెప్పినారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ లో ఇంటర్నేషనల్ మరి హై స్కూల్స్ కూడా పెట్టాలని స్కూల్స్ పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి విద్య కోసం అనేకమైన ఆలోచన చేస్తామని చెప్పి సందర్భంగా మనతో నమస్కారాలు సార్. ఈ విద్యా సంవత్సరం దాదాపుగా ప్రారంభంలోనే అన్ని పాఠకు 2% పుస్తకాలు, నోట్బుక్స్లు, తర్వాత యూనిఫామ్స్ కూడా రావడం జరిగింది సార్. దాదాపుగా అంటే గతంలో యూనిఫామ్ ఎంతమంది రావడం షిఫ్టింగ్ గా లేట్ అయ్యేది. ఈసారి అయితే స్టేట్ నుంచి ఒత్తిడి ఉండడం వల్ల మనకు 20 రోజులునే దాదాపుగా మ్యాక్సిమం స్టిచ్చింగ్ జరిగింది సార్. అది ఎండింగ్ లో కొంచెం ఇప్పుడు బటన్స్ కానీ తర్వాత కాజాలు కానీ మనకు 2-3 రోజులు ఇంకా మిగతా డ్రెస్సెస్ కూడా రావడానికి వీలుంటుంది. మరి అభిమాన సమావేశాన్ని ఇక్కడ కేటాయించి వచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ దాదాపుగా 500 మంది పిల్లలంటే మేడం గారు చెప్పినట్టు శానిటేషన్ టాయిలెట్స్ నేను చాలా ఉంటది. మన కుటుంబంలో 4 ఉంటేనే ఒక టాయిలెట్ రోజు వాడితేనే రోజు 2 సార్లు క్లీనింగ్ ఉంటది. మేడం కోరింది ఏంటంటే మా స్కూల్ కి స్కావింగ్ గారు అంటే పిల్లల కొరకు కోరింది. అయితే ఇక్కడ దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ సార్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి మా జీవితాలు బిల్డింగ్ ఖర్చులు అన్ని కోట్ల బడ్జెట్ సార్. అది కారణంగా అయితే అందులో వ్యక్తిగతం పక్కన సార్ మన ఏ స్కూల్లోనైనా సరే 2,000, 3,000, 4,000 పార్ట్ టైం స్కావింగ్ సూపర్ గా గతంలో ఉండేది సార్. మరి ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారు కూడా స్టార్టింగ్ లో కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. తమరి ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్న మన పిల్లలకే కాదు సార్ అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవన్నీ సరిపోవు సార్. ఫర్నిచర్స్ ఉన్నాయి, తర్వాత టీచర్స్ ఉన్నారు, తర్వాత మన మధ్యాహ్న భోజనము, పుస్తకాలు, బట్టలు, యూనిఫామ్ అన్ని వస్తున్నాయి. కానీ శానిటేషన్ దగ్గర కొన్ని ప్లేసుల్లో అయితే ఒకసారి మరి టీచర్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. స్కావింగర్ పనిచేయడానికి మన గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ వాళ్ళు వస్తే మన కేవలం అంటే ఇక్కడ ఊడ్చిపోతారు సార్. కానీ స్కావింగర్ వర్క్ మాత్రం ఎక్కడ రావడానికి ముందుకు వస్తలేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా పిల్లల యొక్క సార్ మరి టాయిలెట్స్ ప్రాబ్లం ఉండడం వల్ల కొన్ని రోజులు పిల్లలు కూడా బ్యాక్ అవుతున్నారు. కార్యక్రమంగా ఈ రోజు మన పాఠశాలకు పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ మరి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన పాఠశాలకు విచ్చేసినందుకు మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పాఠశాలలో గత సంవత్సరం 584 మంది విద్యార్థులు చదువుకున్నారు సార్. లాస్ట్ ఇయర్ 134 స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిండ్రు. 119 మెంబర్స్ పాస్ అయిపోయినారు సార్. దాంట్లో 9.7 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. 9.53 మెంబర్స్ వచ్చినాయి. 9.2 వచ్చినాయి. 9 మెంబర్స్ వచ్చింది సార్ మా విద్యార్థులకి. అది మా ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగా విద్యార్థుల యొక్క సాధన ఫలితంగా చక్కని మరి విద్యా ఫలితాలు సాధించడం జరిగింది. గత సంవత్సరం మా పాఠశాలలో ప్రతి యాక్టివిటీని కూడా చాలా సాధారణంగా నిర్వహించుకున్న. సైన్స్ డే, మ్యాథ్స్ డే, తర్వాత మా స్కూల్లో లాస్ట్ ఇయర్
స్పెల్ విజర్డ్ దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పిల్లలు ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. ఫోర్ సబ్జెక్ట్స్ లో 100% పాస్ అయిపోయినారు. మాకు సోషల్ లో 45 మెంబర్స్ కి 10/10 45 మెంబర్స్ కి 10/10 రావడం జరిగింది. దేవరకొండ పట్టణానికి చెందిన గాంధీ బజార్ వాసి అయిన చొల్లైటి భాస్కరాచారి జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణే నిర్వహించిన బహుజన వెస్టర్న్ రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా వెస్టర్న్ ఇండియన్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ వారు అందించేటటువంటి అవార్డులలో భాగంగా జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ గారి చేతుల మీదుగా బీసీ ఉద్యమ నేత చొల్లైటి భాస్కరాచారి మహాత్మా జ్యోతిబా ఫులే జాతీయ అవార్డును వారి చేతుల మీదుగా అందుకున్నారు. గత 45 సంవత్సరాలుగా సామాజిక సేవ చేసినందుకు గాను అవార్డును గుర్తించి అందించారు. అలాగే అవార్డును సెలెక్ట్ చేసినటువంటి సెలక్షన్ రాష్ట్ర కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరయ్యారని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాను మరింత ఉత్సాహంతో సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకు చేరువై అన్ని వర్గాలను కలుపుకొని పోయి సేవ చేస్తానని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమాన్ని కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే శ్రీ బాలు నాయక్. పట్టాలిచ్చారు, పంపిణీ మరిచారని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన. బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.